హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విడమ్ షేర్ 1969 కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము ఈ వీడియోలో వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానాన్ని చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక డబ్బా బియ్యాన్ని పోసుకొని కొన్ని వాటర్ పోసి 3 సార్లు వాష్ చేసుకోవాలి. 3 సార్లు వాష్ చేసుకోవడం అయిపోయిన తరువాత తగినన్ని వాటర్ పోసి మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అదే కుక్కర్లో అయితే డబ్బా బియ్యానికి 2 డబ్బాలు వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అదే విడిగా వండుకునేటట్టయితే మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని పొంగొచ్చిన తరువాత మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని కొంచెం పలుకుగా ఉండగానే వంచుకొని మరలా పొయ్యి మీద పెట్టి ఆవిరి వచ్చే అంతవరకు కూడా మంట హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చూశారు కదండి, అన్నం ఉడికింది కదా. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని నీళ్ళన్నీ ఆవిరైపోయే వరకు కూడా మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఆవిరైపోయిన తరువాత ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తరువాత మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని 1 స్పూను పచ్చిపప్పు, 1 స్పూను పోపు దినుసులు, 1 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా తుంచుకొని వేసి అవి కొంచెం వేగే అంతవరకు వేయించుకొని దీంట్లోకి 1 కప్పు లావుగా తొరుక్కున్న ఉల్లిగడ్డ ముక్కలు, 1 కప్పు పచ్చిమిరకాయలు పొడుగ్గా తొరుక్కున్నవి, 1 కప్పు సన్నగా తొరుక్కున్న క్యారెట్ ముక్కలు, 1 కప్పు బంగాళదుంప ముక్కలు సన్నగా తొరుక్కున్నవి, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు వేసుకొని బాగా కలతిప్పుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ముక్కలు అనేవి అడుగంటకుండా ఉండటానికి మధ్య మధ్యలో మూత తీసి బాగా కలతిప్పుకుంటే ఏంటంటే ముక్కలు అనేవి కరుసుకోకుండా బాగా మగ్గుతాయి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1 అరకప్పు పచ్చి బఠానీని కూడా వేసి బాగా కలదిప్పుకొని బఠానీలన్నీ పచ్చి వాసన పోయే వరకు కూడా మూత పెట్టేసి మగ్గించుకోవాలి. బఠానీలు పచ్చి వాసన పోయిన తరువాత దీంట్లోకి 1 స్పూను ఉప్పు, 1 స్పూను వెనిగరు, అలాగే 1 స్పూను మిరియాల పొడి కూడా వేసి బాగా కలదిప్పుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ మగ్గించుకున్న మిశ్రమాన్ని బాగా కలదిప్పుకొని దీంట్లోకి 1 స్పూను పసుపు కూడా వేసి మరలా బాగా కలదిప్పుకొని మూత పెట్టి స్టవ్ ఆపేసుకోవాలి. తరువాత ఒక బేసిన్ తీసుకొని దీంట్లోకి మనం వండుకున్న అన్నం మొత్తాన్ని కూడా వేసుకొని గడ్డలు లేకుండా కలుపుకొని మనం మగ్గించి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి అన్నం మొత్తం పట్టేలాగా బాగా కలదిప్పుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అంతేనండి, వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.